పునుగు 5 పునుగు 20 రూపాయలు. ఎక్కువ ఇష్టపడేది పునుగు ఇష్టపడతారు ఇక్కడ మన దగ్గర. ఆయిల్ అది మంచిది వాడతారండి. అన్ని క్వాలిటీ మేము కూడా తినేది అయ్యే కదా. దసరా ఉప్మా స్పెషల్ అండి. ఆదివారం 7:30 కల్లా పునుగు వేయడం మొదలు పెడతాం. క్వాలిటీ వాడతాం మేడం. మంచి క్వాలిటీ క్వాలిటీ మేము చేసుకుంటాం మన సొంతగా వాళ్ళం. టీ కాఫీ కూడా. ఓకే. టిఫిన్ చేయగానే ఎగ్ దోశ. ఓకే ఓకే. అందరికీ నా నమస్తేనండి. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నన్ను ఆశిస్తున్నట్టు శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి. అయితే మనం వచ్చేసి మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసాం అనమాట. కొరటిపాడు మెయిన్ రోడ్ అనమాట. విజయనగరం ఫస్ట్ లైన్లోనే ఉంటుందన్నమాట. కాటూరి అర్బన్ క్లినిక్ ఎదురుగానే ఉంటుందన్నమాట ఈ టిఫిన్ సెంటర్. భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఏరియా మొత్తం కూడా ఫిదా అవుతారండి. ఈ రుచుల్ని ఆస్వాదించడానికి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేస్తారనమాట. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. మనం కుజ్జినగూడ లోపలికి ప్రవేశించేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది, మనం కొరటిపాడు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. అంటే కాటూరి అర్బన్ క్లినిక్ ఎదురుగానే ఉంటుంది. అలాగే విజయనగరం ఫస్ట్ లైన్ మెయిన్ కొరటిపాడు మెయిన్ రోడ్లో ఉంటుంది అనమాట. చాలా రుచిగా ఉంటాయి. ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో, రుచులు ఎలా ఉంటాయి, క్వాలిటీ ఎలా ఉంటుందో, అలాగే పరిశుభ్రతగా తయారు చేస్తారా అన్ని విషయాలు మనం ఓనర్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఓకేనా? నమస్తేనండి. ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఏమేమి రుచులు ఉంటాయి మీ దగ్గర? ఉప్మా స్పెషల్ మేడం. 30 రూపీస్కి పునుగు 5 పునుగు 20 రూపాయలు. ఎక్కువ ఇష్టపడేది పునుగు ఇష్టపడతారు ఇక్కడ మన దగ్గర. బాగా పునుగులు బాగుంటాయి, రుచిగా కమ్మగా. ఓకే ఓకే. మరి పిండ్లవి క్వాలిటీ ఎలా ఉంటుందండి? క్వాలిటీ వాడతాం మేడం. మంచి క్వాలిటీ క్వాలిటీ మేము చేసుకుంటాం మన సొంతగా వాళ్ళం. చేసుకుంటాం మేము. భార్య భర్తలు ఇద్దరు మేమే చేస్తాము. వంట మాస్టర్లు ఎవరు ఉండరు. ఓకే ఓకే. అది మేమే ఇంట్లో వేసుకుంటాం. ఓన్గా ఇద్దరు ఊరుగానే చేసుకుంటారు. ఓకే ఓకే. ఉదయం ఎన్నింటికి స్టార్ట్ అవుతుందండి? ఉదయం 6:30 నుంచి సాయంత్రం మధ్యాహ్నం 2:30 వరకు ఉంటాం మేడం. అప్పుడు 2:30 వరకు ఉంటారు. సండే రోజు కాబట్టి సండే రోజు కూడా ఉంటాం. ఏదైనా పండుగ రోజుల్లో ఏదైనా విశేష రోజుల్లో సెలవు పెడతారు. ఆయిల్ అది మంచిది వాడతారండి. అన్ని క్వాలిటీ మేము కూడా తినేది అయ్యే కదా. అదే. ఓకే ఓకే ఓకే. మా వ్యూస్ వచ్చేసి పరిశుభ్రంగా ఉండాలండి, క్వాలిటీ ఉండాలి, రేట్లు తక్కువగా ఉండాలండి. తక్కువ రేట్లే మాయి, సామాన్యుడికి అందుబాటు ధరల్లో 50 రూపీస్కి 2 రకాలు వస్తాయి. ఉప్మా పెసరట్టు కానీ, ఇడ్లీ కానీ, పులుగు కానీ, పూరి కానీ 50 రూపీస్లో శుభ్రంగా కడుపు నిండుతుంది. చాలా తక్కువ అనమాట. ఇడ్లీ బ్రహ్మాండంగా ఉంటాయి. ఇడ్లీ చాలా బాగుంటుంది. ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారండి. ఇస్త్రాక్ మెయింటైన్ చేస్తున్నారు. ఇస్త్రాక్ మెయింటైన్ చేస్తున్నారు. చక్కగా రుచిగా కమ్ముగా తయారు చేస్తున్నారు అనమాట. చూసారా క్రౌడ్ ఎలా ఉన్నారో, బాగా ఫుల్గా ఉన్నారనమాట. చేస్తున్నారండి. మీ దగ్గర ఏమేమి దోశలు ఉంటాయండి? ఏమేమి దోశలు వేస్తారు? దసరా ఉప్మా స్పెషల్ అండి.
పెసరట్టు మామూలుగా మా దగ్గర ఎక్కువ సేల్ అయ్యేది పునుగు ఒకటి, పూరి మామూలు రోజుల్లో పూరి, సండే మటుకు పూరి వేయము. అది ఓకే ఓకే, చాలా వెరైటీలు ఉన్నాయి అయితే. ఓకే ఓకే. ఇడ్లీ వచ్చేసి హాట్ బాక్స్ లో పెట్టుకున్నారు, చక్కగా మెత్తగా దూదులు ఉన్నట్టున్నాయి, బాగా మన హోమ్ మేడ్ మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉన్నాయండి. అలాగే ఉప్మానండి, బాగా నెయ్యి వేసి చేస్తున్నారు. ఇది పెసరపిండి అండి, పెసర దోశకి. ఇదేమో మినప దోశ, మినపపిండికి ఉల్లిపాయలు ఇలా తరిగి పెట్టేసుకున్నారండి. దోశ అండి ఇది, ఉప్మా దోశ. ఉప్మా మినప దోశ. ఓకే, కారం కూడా వేస్తున్నారు, సంబార కారం, చక్కగా గుమగుమలాడుతుంది దోశ. ఓకే, ఉల్లి దోశ, ప్లెయిన్ దోశ. కస్టమర్లకి వెంటనే అప్పటికప్పుడే వేడి వేడి అందిస్తున్నారండి. వారి ఇరువురే ఓన్గా ఇంట్లో తయారు చేసుకొని హోమ్ మేడ్ మన ఇంట్లో తయారు చేసుకున్నట్లు పిండ్లు కానీ అలాగే పరిశుభ్రంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఈ కొరటిపాడు సెంటర్లో ఉన్న ఈ ఏరియా అంతా కూడా ఫిదాన్ అనమాట. టిఫిన్ సెంటర్ ప్రత్యేకత, రుచులు కమ్మగా. పెసర దోశ వేస్తున్నారు. ఓకే, ఉప్మా పెసర దోశ. ఇదిగోండి దోశలు చాలా పెద్ద పెద్దవి నిండుగా పెట్టేశారు. ఉప్మాని ఉల్లిపాయలు చల్లుతున్నారు, అలాగే కారం మన ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ సాంబార్ కారం. ప్యూర్ క్వాలిటీ వాడతారు, ఆయిల్ మొత్తం కూడా చక్కగా. జనం ఉదయాన్నే బాగా క్రౌడ్గా వస్తున్నారండి. జనం చూసారా, ఫిదా అయిపోవటం ఈ టిఫిన్స్కి అంతా కూడా. రకరకాల దోశలు వేస్తున్నారు చక్కగా. ఏంటండి ఆదివారం పూరి వేయం, మిగతా రోజులు ఉంటుంది. ఓకే ఓకే, పునుగు ఆదివారం 7:30 కల్లా పునుగు వేయడం మొదలు పెడతాం. ఓకే ఓకే ఓకే. మీరు చక్కగా దోశ వేయటంలో ఎక్స్పర్ట్ అనమాట. ఎంత చక్కగా వేస్తున్నారో దోశ. ఆ ప్రతి దోశ కూడా బాగా వేస్తున్నారండి. ఇక్కడ టీ, చాయ్లు కూడా అవైలబుల్లేనండి. ఓకే మేడం. టీ, కాఫీ కూడా. ఓకే, టిఫిన్ చేయగానే కాఫీ కానీ టీ కానీ త్రాగొచ్చు ఇక్కడ. ఓకే ఓకే, భలే ఫెసిలిటీ ఉన్నదండి. టిఫిన్ ఎలా ఉంటుందండి? ఏం తింటున్నారు? ఉప్మా అట్టు. ఓకే ఓకే, రుచిగా కమ్మగా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు డైలీ కస్టమర్ అండి మీరు? ఓకే, ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ అండి. ఎలా ఉంటాయి అమ్మ ఇక్కడ టిఫిన్లు అన్నీ కూడా? బాగున్నాయా? ఓకే, ఏమి ఇష్టం నీకు ఇక్కడ? పునుగులే ఇష్టం, ఎగ్ దోశ ఇష్టం. ఓకే ఓకే. క్వాలిటీగా, నీట్గా, పరిశుభ్రంగా, చక్కగా భార్యాభర్తలు ఇద్దరు తయారు చేస్తున్నారండి. రుచిగా కమ్మగా. ఏరియా మొత్తం కూడా ఈ రుచులకి ఆకర్షిస్తారనమాట. ఇద్దరు బాగా కష్టపడుతున్నారు. ఎలా ఉందమ్మా ఇక్కడ టిఫిన్? బాగానే ఉంటుందా? ఏం తింటున్నా? దోశ తింటున్నా. చట్నీ బాగుందా? సూపర్గా ఉంది. ఓకే, ఎంజాయ్ చేయి నాన్న. చూడండి, ఇక్కడ టిఫిన్ బాగుంటుందా? డైలీ వస్తూ ఉంటావా? వస్తూ ఉంటావు. ఏం తింటున్నావు? దోశ చట్నీ రెండు అదుర్సా కేక. ఇష్టమా నీకు దోశ? ఓకే ఓకే, ఎంజాయ్ చేయి నాన్న.
ఏం చూస్తున్నారు? 60 రూపాయలు, 3.20. ఏం దోశ వేస్తున్నారండి? ఎగ్ దోశ. ఎగ్ ఓకే ఓకే. చాలా మృదువుగా మొత్తాన్ని అప్లై చేస్తున్నారు. చక్కగా బాగా ఉల్లిపాయలు దట్టంగా వేసేసి మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటుందండి. కమ్మగా రుచిగా మంచి ఆయిల్స్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. చాలా చౌకండి అన్ని పదార్థాలు కూడాను. రేటు 35 ఎగ్. ఆహా మీతో అయితే 20, ఇడ్లీ 20, ఓకే మినపట్టు 20, ఆహా పెసరట్టు 25, ఓకే ఉప్మట్టు అయితే 30, పూరి 30. ఓకే ఓకే. ఇప్పుడు కొరటపాడు మెయిన్ రోడ్ అండి ఇది? విద్యానగర్ మెయిన్, ఆ? విద్యానగర్ ఫస్ట్ లైన్. విద్యానగర్ ఫస్ట్ లైన్. ఓకే ఓకే. చూసారా, కొరటపాడు మెయిన్ రోడ్డు విద్యానగర్ ఫస్ట్ లైన్ లోనే ఉంటుందన్నమాట. ఇక దోసమ్మటి దోశ వేసే పనిలోనే ఉన్నారు. అన్ని రకాల వెరైటీ దోశలు కస్టమర్లకు అప్పటికప్పుడు వేడి అందిస్తున్నారు చక్కగా. ఏదైనా మనం ఇంట్లో హోమ్ మేడ్ తయారు చేస్తుంటే ఎంత టెంప్ట్ అవుతామండి. ఎంత రుచిగా కమ్మగా ఉంటేనే అక్కడికి పరిగెత్తుతాం అన్నమాట. మనకి రుచులు కావాలి, క్వాలిటీ కావాలి, అలాగే రేట్స్ తక్కువగా ఉండాలి. సరే, ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ఇక బాగా జనం క్రౌడ్గా తోటి ఎక్కువ మంది వస్తున్నారు. పునుగులు వేస్తున్నారండి. ఇక్కడ పునుగులు ఫేమస్ అన్నమాట. ఫిదా కావాల్సిందే పునుగులకి, రుచిగా కమ్మదనాలకి. ఒక్కొక్క టిఫిన్ సెంటర్ ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది కదా. ఇక్కడ పునుగులు బాగా ఫేమస్ అండి. చక్కగా బాగా గుండ్రంగా మన ఇంట్లో తయారు చేసుకున్నట్టుగానే ఉంటున్నాయండి. పదే ఇలా చెప్తున్నాను అనుకోకండి. ఎందుకంటే రుచులు కమ్మదనాలను ఆస్వాదించాలంటే మీకు గుర్తుండాలి కదండి, అందుకోసమని. ఏంటండి? నా పేరు బాలయ్య అండి. విద్యానగర్ బాలయ్య అంటారు నన్ను. అంటే వాటిలో విద్యానగర్ కదా, విద్యానగర్ బాలయ్య అంటారు. ఈ పేరేమో పద్మ. ఓకే ఓకే. మాకు 2 అమ్మాయిలండి. ఒక అమ్మాయి పీజీ చేస్తుంది ఆశ్రమం కాలేజీలో, ఈఎన్టీ స్పెషలిస్ట్. ఈఎన్టీ స్పెషలిస్ట్. ఓకే ఓకే ఓకే. తర్వాత చిన్న ఏమో సిఏ అయిపోయి హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. ఓకే ఓకే. చాలా సంతోషం అండి. 2 పాపలు కూడాను మంచి పొజిషన్ లో ఉన్నారు, మంచి లెవెల్లో ఉన్నారు. చాలా సంతోషం అండి. ఈ హోటల్ మీదే ఇది మన. ఓకే ఓకే. బాగా అభివృద్ధి చేశారండి చక్కగా. ఈ చిన్న హోటల్ మీదే వాళ్ళని చదివించి స్టేజ్కి తీసుకొచ్చాము మేడం. ఓకే ఓకే. ఒక పీజీ డాక్టర్ చేసాము. ఇప్పుడు సెకండ్ ఇయర్. ఇప్పుడు ఒకళ్ళు సిఏ చేశారు, ఒకరేమో సిఏ. చిన్న ఓకే ఓకే ఓకే. మేము గౌడాసు, మా క్యాస్ట్. ఓకే ఓకే.
ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు పిల్లలకి, చదువు అవుతాయిలేండి. మంచి రోజులు ముందున్నాయి. ఇంకా మంచిగా జరుగుతుంది. మంచి వాళ్ళకి ఎప్పుడైనా నిదానంగా మంచిగా జరుగుతాయి. ఓకే, థ్యాంక్స్ అండి. పునుగుల పిండిలో ఏమేమి కలుపుతారండి? లైట్ గా మైదా, అచ్చం ఒరిజినల్ మినపప్పు, లైట్ గా మైదా వేస్తాం, కొద్ది సోడా ఉప్పు, జీలకర్ర, అల్లం మిర్చి, ఉల్లిపాయ. ఓకే. అల్లం మిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ మటు కంపల్సరీగా వేయాల్సింది. ఏదో కొంచెం మైదా వరకు వేస్తారు, లైట్ గా ఏదో కొంచెం. అవునులేండి. అందుకే ఆ టేస్ట్. అవునవునులేండి. గరంగా పునుగులు బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట. మనం ఆరగించడానికి, తినడానికి ఇక్కడ బాగా పునుగు ఫేమస్ అన్నమాట. చాలా రుచిగా కమ్మగా తయారు చేస్తారు. ఈ రుచిని ఆస్వాదించడానికి ఏరియా మొత్తం వస్తారండి. విద్యానగరం ఫస్ట్ లైన్, కొరిటపాడు మెయిన్ రోడ్లోనే ఉంటుంది. చూసారా, గుమగుమలాడే పునుగులు రెడీ అయ్యాయి చక్కగా. ఇవ్వండి ఇడ్లీ, పునుగులు, అలాగే కారపొడి, కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. టమాటా చట్నీనండి, టమాటా చట్నీ. ఎలా ఉన్నాయి పునుగులు? ఇడ్లీ మెత్తగా మృదువుగా దూదుల్లా ఉన్నాయి. చూసారండి ఎంత క్రౌడ్గా ఉన్నారు. కొరటిపాడు మెయిన్ రోడ్ అనమాట, విద్యానగర్ ఫస్ట్ లైన్ అనమాట అండి. చట్నీ కూడా అదుర్సా. పునుగు తీసుకోండి. కాలుతున్నాయా? వేడేడి ఇచ్చారు ఇప్పుడే, బాగా కస్టమర్లకి వేడేడికి బాగుంటాయి అని. ఎప్పటికప్పుడు కస్టమర్లకు వేడేడి చేసి ఇస్తున్నారండి. భార్య భర్తలు ఇద్దరు నీట్గా తయారు చేస్తున్నారు, మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే పరిశుభ్రంగా, అలాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. రేట్స్ చాలా చౌకండి. ఎలా ఉంది పునుగు? బాగుందా? అదుర్సా అమృతమే, బాగున్నాయి. కరకరలాడతా క్రంచీగా. పునుగు బాగా ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకతే పునుగండి. పునుగు తినడానికి ఇక్కడ రావాల్సిందే మీరు. టీలు, కాఫీలు కూడా అవైలబుల్ అండి, చక్కగా బాగున్నాయి. ఓకే, ఎంజాయ్ చేయండి. పునుగులు అంటే ఇష్టం కదా మీకు బాగా. పునుగు ప్రియులు. మా చిన్న వియ్యపురాలు కూడా పునుగులు బాగా చేస్తుందండి. రావిచర్ల బాగా చేసి పెడుతుంది వాళ్ళ అన్నయ్య గారికి. పునుగులు అంటే బాగా ఇష్టం ఈయనకి. చిట్టి పునుగులు ఇలాగే తయారు చేసి పెడుతుంది. పునుగులు అప్పుడల్లా తను గుర్తొస్తూ ఉంటుందండి. రావిచర్ల అనమాట. మా చిన్న వియ్యపురాలు, చిన్న వేంకుడు ఉంటారు. బాగా ఓకే. పునుగు చాలా వేడిగా బాగున్నది, కరకరలాడతా. పునుగు బాగా ఫిదా అనమాట. కొంచెం తీసి ప్రక్కన పెట్టుకుంటా కదా, సూక్ష్మజీవులకి, క్రిములకి పునుగు అంటే అవి కూడా ఇష్టపడతాయి అనమాట. రోజు ఇడ్లీ కాకుండా ఇడ్లీ చూసారా, మెత్తగా మృదుగా బాగున్నదండి. స్పాంజీ ఐటంగా ఉంది. సూపర్ అండి, అద్భుతం. సుధా కావాల్సిందేనండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఆహా, ఏమి రుచి అనవసరం. కరకరలాడతా, లోపల మొత్తం ఉడికిపోవు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే జీలకర్ర, అవన్నీ కొత్తిమీర, పుదీనా మొత్తం పెట్టి హైలైట్ అండి. సూపర్గా ఉన్నాయి, కమ్మగా బాగున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంట్లో చక్కగా తయారు చేసుకుంటాం. చిటికలో పునుగులు మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉన్నాయి.
అమూల్ ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది. మిరప ఫ్లేవర్ బాగా వస్తుంది. ఎంజాయ్ చేయండి, తప్పకుండా వరండి. ఓకేనా? బాగుంది. ఇది పెసర దోశ, పెసరట్టు అనమాట. కొబ్బరి చట్నీ అలాగే టమాటా చట్నీతోటి. పెసర దోశ ఇష్టపడరాదు, ఈరోజు పెసర దోశను ఆస్వాదిస్తున్నారు. టేస్ట్ చేసి ఎలా ఉన్నదో చెప్పండి. విద్యానగర్ ఫస్ట్ లైను, అలాగే కొరటిపాడు మెయిన్ రోడ్లోనే ఉంటుంది. మనం గుజ్జునగొళ్ళు వెళ్ళేటప్పుడు లోపలికి రైట్ సైడ్ ఉంటుందండి. ఇటు కొరటిపాడు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. ఎలా ఉంది? బాగుందండి. బాగా కారం పెట్టి ఉల్లిపాయలు అల్లం అన్నీ వెళ్ళారండి. బాగుంది టేస్ట్గా. బాగుందా రుచిగా? ఓకే ఓకే. మధ్యలో కూడా బాగా కాలిందండి. ఉల్లిపాయ బాగా దట్టంగా దట్టించారు. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లం ముక్కలు బాగా. పెసర దోశ బాగా ఇష్టం. చూసారా జనం ఎలా ఉన్నారో? క్రౌడ్గా బాగున్నారండి. ఈ ఏరియా మొత్తం ఫిదానేనమాట. ఆస్వాదించండి. ఎగ్ దోశ అనమాట. చూసారా? ఎగ్ బాగా కారంతో, ఉల్లిపాయలతో దట్టంగా ఉన్నదన్నమాట ఎగ్ దోశ. ఎక్కువ బాగా రోజు సూపర్ అండి. టూ సైడ్స్ కూడా కాలి చక్కగా బాగుంది. దోశ అనేది 2 సైడ్స్ వేస్తున్నారు. పెరుగు వేస్తున్నారు, మళ్ళా మామూలుగా వేస్తున్నారు. అందుకే మంచి ఫ్లేవర్ వస్తుంది. మిరప ఫ్లేవర్ తినే కొద్ది తినాలి. బాగున్నాయండి. టేస్ట్కి మొత్తం అదుస్తుంది. ఏది వంక పెట్టడానికి లేదు. మంచి క్రౌడ్. మన ఇంట్లో వాళ్ళు తయారు చేసుకున్నట్టుగానే బాగుందండి. ప్రతి వాళ్ళు తప్పకుండా రుచి. ఓకేనా? ఇది వచ్చింది కమ్మదనాన్ని ఆస్వాదించాలి. సూపర్. ఈ పదార్థాలు చాలా రుచిగా కమ్మగా ఉన్నాయండి. పునుగులు హైలైట్ అనమాట. పునుగులు అనేవి బాగున్నాయి, రుచిగా కమ్మగా బాగున్నాయి అనమాట. అలాగే దోశలు కూడా బాగున్నాయండి. ఇక అన్ని వెరైటీలు దోశలు ఉంటాయన్నమాట. సండే కాబట్టి పూరి ఉండదటండి ఈరోజు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉంటుందంట. సండే రోజు కూడా ఉంటుందన్నమాట అండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అంటే మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం అండి.